హలో! హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. నేనిక్కడ కొద్దిగా నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్ వేసి 6, 7 సార్లు కడుక్కున్నాను కీమను. కడుక్కొని పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేస్తున్నాను. నేను ఈరోజు కీమా కుక్కర్లో చేయబోతున్నాను. తగినంత ఆయిల్ వేసేసుకోండి. నేను ఇక్కడ దాల్చిన చెక్క వేసుకుంటున్నా కొద్దిగా. ఇలాచి 2 వేసేసుకోండి. లవంగాలు 6, 7 వేసుకోండి. కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు 3 వేసేసుకోండి. బగారాకు 1 వేసేసుకుంటున్నాను ఇక్కడ. నేను ఇక్కడ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ కీమాలోకి చాలా సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే కీమా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత కీమా వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆనియన్స్ ఉడకంది అస్సలు వేయకూడదు. నేను ఇక్కడ గుప్పెడు కరివేపాకు, చిటికెడు పసుపు వేసాను. బాగా మగ్గనివ్వాలి. పుదీనా వేస్తున్నాను గుప్పెడు. ఈ పుదీనా ఆనియన్స్ పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయినాయి. నేను ఇక్కడ అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసుకోండి. కేజీకి అయితే 4 స్పూన్లు వేసుకోవాలి. హాఫ్ కేజీకి అయితే 2 స్పూన్లు వేసేసుకోండి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా చాలా బాగా మగ్గనివ్వాలి, లేకపోతే అల్లం పేస్ట్ వాసన వస్తుంది కర్రీ మొత్తం. నేను ఇక్కడ కీమా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, నేను చాలా నీట్గా కడుక్కున్నాను. 8 సార్లు 7 సార్లు కడుక్కున్నాను. లేకపోతే స్మెల్ అస్సలు బాగోదు, కీమా అస్సలు పాడైపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు, వాసన వచ్చేస్తుంది. ఎంత నీట్గా కడుక్కుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కప్పు వాటర్ వేసేసుకున్నాను. ఎక్కువ వేయకండి. నేను కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసాను. ఇక్కడ విజిల్ పెట్టేసాను నేను. ఒక 6, 7 వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాదైతే ఇక్కడ మటన్ కీమా 7 విజిల్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. నేను నా మటన్ కూడా కీమా కూడా ఉడికిపోయింది. హైలో పెట్టండి స్టవ్. ఈ వాటర్ పోయే వరకు ఉంచుకోవాలి. వాటర్ పోయాక తగినంత కారం, తగినంత సాల్ట్ వేసేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటున్నాను. మటన్ మసాలా కొద్దిగా వేసేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, చాలా ఘాటుగా ఉంటుంది కీమా. తగినంత కొబ్బరి పొడి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఈ విధానం ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆల్మోస్ట్ నా మటన్ కీమా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేడి వేడి మటన్ కీమా రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్ కీమా జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఈ విధానం ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. బ్రెడ్ కాల్చుకొని బ్రెడ్ పైన అప్లై చేసుకొని తినండి, చాలా బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ నెయ్యి వేసుకొని కాల్చుకోండి, చాలా బాగా ఉంటుంది. డైటింగ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది. నేను చేసింది చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా అయింది, చాలా ఎమ్మిగా ఉంది. మీరు కూడా ఈ విధానం ట్రై చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.